హైదరాబాద్ సైదాబాద్ భూలక్ష్మి మాత టెంపుల్లో యాసిడ్ దాడి ఘటనపై కలకలం రేగింది. గుడిలో పనిచేస్తున్న అకౌంటెంట్ పై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ తో దాడి చేశాడు. ఆ తర్వాత అతను అక్కడి నుంచి పరారయ్యాడని తెలుస్తుంది. ఈ ఘటనలో అకౌంటెంట్ నర్సింగ్రావు తీవ్రంగా గాయపడ్డారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న సైదాబాద్ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాలు రాత్రి ఆందోళన చేశాయి. ఇక హైదరాబాద్ సైదాబాద్ భూలక్ష్మి మాతా టెంపుల్లో యాసిడ్ దాడి ఘటనపై కలకలం రేగింది. గుడిలో పనిచేస్తున్న అకౌంటెంట్ పై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ తో దాడి చేశాడు. ఆ తర్వాత అతడు అక్కడి నుంచి పరారయ్యాడని తెలుస్తుంది. ఈ ఘటనలో అకౌంటెంట్ నర్సింగ్రావు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న సైదాబాద్ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాలు రాత్రి ఆందోళన చేశాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ, నిన్న సాయంత్రం 7:30 ప్రాంతంలో సైదాబాద్ మెయిన్ రోడ్ పై ఉన్నటువంటి భూలక్ష్మి ఆలయంలో హోలీ పండుగ సందర్భంగా ఒక యువకుడు డొనేషన్ చెల్లించాలని చెప్పి లోపలికి ప్రవేశించి డొనేషన్ ఎలా చెల్లించాలనే దానిపై కూడా డౌట్స్ అడగడం కోసం అక్కడ అకౌంటెంట్ నర్సింగ్రావు ఎట్ గోపి ఆ టేబుల్ వేసుకొని అతను అక్కడ కూర్చొని అది వివరిస్తా ఉండగా సడన్ గా తన చేతిలో నుంచి ఒక బాటిల్ తీసి హ్యాపీ హోలీ అంటూ కూడా తన మెడ భాగంలోకి ఆ యాసిడ్ అంతా కూడా పోస్తున్నటువంటి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఆ మెడ భాగం మీద హ్యాపీ హోలీ అని పోసినటువంటి వెంటనే నరసింహరావు ఇమీడియట్ గా మంట పుడుతుంది అంటూ కూడా అక్కడి నుంచి లేచి ఆయన పరుగులు తీస్తూ ఒక్కసారిగా దుంకుతున్నటువంటి దృశ్యాలు కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినాయి. ఇమీడియట్ గా ఆలయ సిబ్బంది అంతా కూడా అప్రమత్తం అయ్యి నరసింహరావుని ఆలయం నుంచి బయటికి తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా తన పైన పోసేసరికి పూర్తిగా చర్మం అంతా కూడా కాలిపోయినటువంటి దృశ్యాలు అక్కడ కనబడతా ఉన్నాయి. ఈ దుండగుడు ఏ ఉద్దేశంతో భూలక్ష్మి ఆలయం లోపలికి వచ్చి కావాలని నరసింహరావుని టార్గెట్ గా చేసి ఒంటి పైన ఈ యాసిడ్ పోసి పారిపోవడం గల కారణాలు ఏంటనే దానిపై కూడా పోలీసులకు వచ్చినటువంటి సమాచారంతో అక్కడికి చేరుకొని సీసీటీవీ కెమెరాలు ఆ వైపుగా ఉన్నటువంటి రోడ్ మ్యాప్ అంతా కూడా పరిశీలిస్తా ఉన్నారు. నిన్న ఒక పక్క రంజాన్ కి చెందినటువంటి శుక్రవారం, ఇటు హిందువులకు చెందినటువంటి హోలీ, ఈ రెండు కూడా ఓల్డ్ సిటీలో పీస్ఫుల్ గా జరిగే విధంగా పోలీసులు ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా తీవ్రంగా శ్రమించి ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ నమోదు అవ్వకుండా ఎవరు ఎదురెదురు పడి ఎలాంటి ఘర్షణలు క్రియేట్ అవ్వకుండా పోలీసులు పకడ్బందీగా బందోబస్తు చేసినప్పటికీ నిన్న 7:30 ప్రాంతంలో మాత్రం హైదరాబాద్ కొద్దిగా ఆనుకొని ఓల్డ్ సిటీ పరిధికే వస్తుంది కాబట్టి ఓల్డ్ సిటీ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి భూలక్ష్మి ఆలయానికి ఒక దుండగుడు లోపలికి ప్రవేశించి ఈ ఒంటి పైన యాసిడ్ పోసి పారిపోవడము, అది కూడా టెంపుల్ లోపలికి వచ్చి ఈ దాడి చేయడంపై మాత్రం హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. ప్రతిసారి హిందూ ఆలయాలనే టార్గెట్ గా చేసుకొని దొంగతనాలకు పాల్పడము, దోపిడీలు చేయడము, విగ్రహాలను ధ్వంసం చేయడము, హుండీలను ఎత్తుకెళ్లడము, విగ్రహాలను ఎత్తుకెళ్లడము, వరుసగా ఈ కేసులు ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. ఇప్పుడు సైదాబాద్ టెంపుల్ లోకి ప్రవేశించినటువంటి దుండగుడు ఏకంగా అకౌంటెంట్ ఒంటి పైన యాసిడ్ పోసి హ్యాపీ హోలీ అని అక్కడి నుంచి పారిపోవడంపై మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ సైదాబాద్ టెంపుల్ తరఫున పోలీసులకు ఒక ఫిర్యాదు కూడా అందజేయడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించి యువకుడు ఏ మతానికి చెందినటువంటి వ్యక్తి, ఏ ఉద్దేశంతో టెంపుల్ లోపలికి వచ్చి ఈ యాసిడ్ ఒంటి పైన పోసి అక్కడి నుంచి పారిపోయాడు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతా ఉన్నారు. దీంట్లో కీలకంగా మారినటువంటి సీసీటీవీ ఫుటేజ్ అన్నింటిని కూడా పోలీసులు స్వాధీనపరుచుకొని అతను ఏ ప్రాంతానికి చెందినవాడు, ఎక్కడి నుంచి ఈ టెంపుల్ లోపలికి వచ్చాడు, ఎందుకు యాసిడ్ పోసి పారిపోవాలనే ఆలోచన అతను ఎందుకు పుట్టింది అనే దాంతో కూడా పోలీసులు అన్ని వైపుల నుంచి ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఇమీడియట్ గా హిందూ సంఘాలంతా కూడా టెంపుల్ ఆవరణకి చేరుకొని రోడ్డు పైన బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. కొద్దిసేపు రోడ్డు పైన నినాదాలు చేసుకుంటూ
ఈ ఘటనకు కారకుడైనటువంటి వ్యక్తిని ఇమ్మీడియట్ గా గుర్తించి అతన్ని అరెస్ట్ చేసి అతని వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటి, వెనక నుంచి ఎవరు ఇతన్ని మోటివేట్ చేసి టెంపుల్లోకి పంపించి యాసిడ్ పోయాల్సి వచ్చింది అనేదంతా కూడా ఈ వివరాలన్నీ కూడా పోలీసులు ఇమ్మీడియట్ గా బయటికి తీసి ఆ నిందితులను అరెస్ట్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మెయిన్ రోడ్ పైన బైఠాయించి ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. సునీత. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. ఒక ఆయన వచ్చి ఎందుకురా మంట వేస్తున్నారు అని అన్నాడు. సరే మా శిష్యులు ఉన్నారండి 4, సరే వాళ్ళనో నన్నో ఎవరినో అన్నారులే అనుకుని అమ్మవారికి ధూపం వేయడానికి వెలిగించామండి, అమ్మవారికి తర్వాత హారతి ఉంటుంది అని చెప్పాను. చెప్పిన తర్వాత డొనేషన్ రాయిస్తున్నట్టున్నారండి ఆయన. మాకు తెలీదు ఇప్పుడు ఎవరు ఆయన, మాకు ఆయన పేరు నరసింహరావు గారు గోపి. ఆయన డొనేషన్ అని చెప్పాడండి అని ఇందాక అరిచారు. తర్వాత సందర్భం అయిన తర్వాత దానికి ముందు మేము చూస్తున్నాం ఆయన హ్యాపీ హోలీ అని ఏదో చల్లుతున్నారు. సరే వాళ్ళు సరదాగా చల్లుకుంటున్నారులే అని మేము 4 అక్కడే ఉన్నాం, మేము చూస్తున్నాం. అయిన తర్వాత సడన్ గా లేచి మంట అంటుంటే అప్పుడు ఇంకా నేను లేచి ఆయన్ని బయటికి తీసుకెళ్లి చెంబుతోటి బిన్నెతోటి నీళ్లు ఆయన మీద పోసానండి.